ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ సందడే వేరు. రెండు దాయాది దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న క్రికెట్ ఫైట్. మ్యాచ్లో గెలుపోటములు వెరీ ఎమోషనల్. ఓడిపోతే నిరాశ, కోపం, ఆవేదన. ఈ స్థాయి ఎమోషన్ ని ప్రపంచంలో ఏ జట్లు రేపలేవు. ఇండియా పాకిస్తాన్ పోరులో అసలైన రైవల్రీ మైదానంలోనే కాదు, అభిమానుల మధ్య కూడా ఉంది. సోషల్ మీడియా కాలంలో ఈ ఫ్యాన్ వార్ మరింత పెరిగింది. ట్రెండ్స్, మీమ్స్, సెటైర్లు, వాగ్వాదాలు ఇవన్నీ ప్రతి మ్యాచ్ కి సైడ్ షో కాకుండా మెయిన్ షో అయ్యాయి. రిజల్ట్ కంటే అభిమానుల భావోద్వేగాలే పెద్దవిగా మారాయి. కానీ 2025 ఆసియా కప్ లో ఆ గ్లామర్ కనిపించడం లేదు. 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ లో కూడా అభిమానుల్లో ఉత్సాహం లేదు. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే టికెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడవ్వాలి. కానీ ఈసారి అలా కాలేదు. రేట్లు తగ్గించినా ఆసక్తి చూపించలేదు. ఈ పరిణామం కేవలం ఆటలో ఆసక్తి తగ్గిందనే అంశం కాదు, దీని వెనుక రాజకీయ కారణాలున్నాయి. ఇటీవల జరిగిన పహల్గాం దాడితో ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. పాకిస్తాన్తో క్రీడా సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్లు అమ్ముడుపోకపోవటం, స్టేడియంలో చూసే ఆసక్తి తగ్గిపోయింది. పాకిస్తాన్తో క్రికెట్ అంటే అది ఆట కాదు, అది ఒక అవమానం అని భారత్ ఫ్యాన్స్ మాట. భారత్ పాకిస్తాన్తో ఆడకూడదు అనే నినాదం బలపడుతోంది. ఇది కేవలం ఫ్యాన్ వార్ కాదు, ఒక సామాజిక ఉద్యమంలా మారింది. అభిమానులు ఆటను పక్కన పెట్టి దేశ గౌరవం ప్రాధాన్యమని స్పష్టంగా చెప్తున్నారు. బీసీసీఐ ప్రవర్తన ఈ సమయంలో మరింత చర్చనీయాంశమైంది. ఒకవైపు ఐసీసీ, ఏసీసీ నిబంధనల వల్ల మ్యాచ్ ఆడక తప్పదు అంటోంది. మరోవైపు అభిమానుల ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని కేవలం ఒక ప్రతినిధిని మాత్రమే పంపాం అని చెప్తోంది. ఇది ఒక రాజకీయ సమతౌల్యం సాధించే ప్రయత్నమే. అయితే ఒక క్రికెట్ బోర్డు అభిమానుల ఒత్తిడి ముందు ఎంతవరకు వెనక్కి తగ్గాలి? ఆటను ఆటలాగే చూడాలా, లేక దేశ గౌరవం దృష్టిలో పెట్టుకోవాలా అనేది అసలు ప్రశ్న. ఆసియా కప్ సాధారణంగా ఒక పండుగ. క్రికెట్ విశ్లేషకులు, టీవీ ఛానళ్లలో చర్చలు, అభిమానుల్లో ఉత్సాహం, టికెట్ క్యూలు ఇవన్నీ ఈసారి కనిపించడం లేదు. 8 జట్లున్నా భారత్ పాకిస్తాన్ పోరుకు మునుపటిలా గ్లామర్ లేదు. పండితుల అంచనాల ప్రకారం ఈసారి టీవీ రేటింగ్స్ కూడా పడిపోవచ్చు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ సరిహద్దు గీత. గెలిస్తే గర్వం, ఓడితే అవమానం. కానీ ఈసారి పరిస్థితి మరోలా ఉంది. అభిమానులు గెలుపోటమి గురించి కాదు, అసలు ఆడాలా వద్దా అనే అంశంపైనే దృష్టి సారిస్తున్నారు. క్రీడలు నిజంగా పాలిటిక్స్ నుంచి వేరేనా? ఒక దేశ భద్రతా సమస్యల మధ్య ఆటను వేరు చేయొచ్చా? అభిమానుల భావోద్వేగాలను, దేశ భద్రతా ఆందోళనలను విస్మరించి ఆట కొనసాగించడం సరైందేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ క్రికెట్ ఎప్పటికీ మోస్ట్ అవైటెడ్. కానీ ఈసారి అభిమానులే బీసీసీఐని నిలదీస్తున్నారు. కానీ భారత్ మాత్రం ఒక స్టాండ్ తీసుకోలేకపోతోంది. అభిమానుల ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా డబుల్ గేమ్ ఆడుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో అభిమానులే పైచేయి సాధించారు. స్టేడియంలో అమ్ముడుపోని టికెట్లు, బాయ్కాట్ నినాదాలు, పడిపోయే రేటింగ్స్ అవే అభిమానుల తీర్పుకు నిదర్శనం.